హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిసేవాపే. సో ఈరోజు వీడియోలో ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ ఎక్కడ ఉంటాయని చూద్దాం. పైన ప్రొఫైల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పైన ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత మీకు ఈ విధంగా కిందన రిపోర్ట్ సెక్షన్ అన్నది ఓపెన్ అవుతుంది. అందులో ఏఈపీఎస్, డిఎంటీ వీటికి సంబంధించి అన్ని రిపోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఏఈపీఎస్ చూద్దాం. డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్ ఏ టైం 10 days వరకు రిపోర్ట్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, రీఫండ్ అయ్యింది, సక్సెస్ అయ్యింది, ఫెయిల్ అయ్యింది, మొత్తం ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అన్నది ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా కిందకి వెళ్తే డిఎంటీ రిపోర్ట్ అని ఉంటుంది. డిఎంటీ రిపోర్ట్లో కూడా సక్సెస్ ఫెయిల్డ్ ఇవి మొత్తం A to Z మొత్తం ట్రాన్సాక్షన్కి ఏం జరిగిందన్నది చూపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దాని తర్వాత ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చెక్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి రావాలి. ఇట్స్ ఎ నెసెసరీ మాట. ఎందుకంటే ఏ ట్రాన్సాక్షన్కి ఏమైంది అన్నది ఎగ్జాక్ట్గా మీకు రిపోర్ట్లోనే తెలుస్తుంది, ఇంకెక్కడా తెలియదు. ఇంకొకరిని మీరు అడగాల్సిన పని ఉండదు. సో మీరు చేసే యాప్లో చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ఇక్కడ రిపోర్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఎక్కడ కూడా భయపడకుండా మీరు ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు. ఎవ్రీ ట్రాన్సాక్షన్ నోటెడ్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్ మీరైతే కంప్లీట్గా తీసుకోవచ్చు. ఎట్ ఏ టైం 2 months రిపోర్ట్ అన్నది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ సేవ్ చేసుకొని ఉంచుకోండి.